హాయ్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ సెటప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదే P1, P2. ఈ P1, P2 చాలా ఈజీ. అట్ ద సేమ్ టైమ్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తది. చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తది. చాలా ఈజీగా ఉంటది. కాకపోతే ఏంటంటే అది వచ్చేంత వరకు కూడా మీరు పేషెంట్‌గా ఉండాలి. పేషెంట్‌గా లేకపోతే ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వడం చాలా టఫ్. ఓకే. ఫైన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. దీనికి నేను పెట్టుకున్న పేరు P1, P2 అనొచ్చు. ఎస్ఎంటీ అని కూడా అనొచ్చు. ఎస్ఎంటీ అంటే స్మార్ట్ మనీ ట్రాప్ లేదా P1, P2 అని కూడా అనొచ్చు. ఓకే. సో, ఇందులో ఏంటంటే ఇక్కడ రాసాను కదా! 2 క్యాండిల్ ప్యాటర్న్స్ అంటే 2 క్యాండిల్స్ ఉంటాయి ఇందులో. ఓకే. ఒక క్యాండిల్, రెండో క్యాండిల్. ఓకే. సో, ఫస్ట్ క్యాండిల్ ఎలా ఉండాలంటే ఒక బేరిష్ ట్రేడ్ కానీ లేదా ఒక బుల్లిష్ ట్రేడ్ కానీ అంటే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ లైన్ చార్ట్ వేసాను కదా! ఈ లైన్ చార్ట్ వేసి మళ్ళీ ఇలా డ్రాప్ అయిపోతుంది. అంటే ఇది ఏంటి? ఒక కీ లెవెల్ దగ్గర ఫస్ట్ ఒక కీ లెవెల్ అంటే ఏంటి? డే హై కావచ్చు, డే లో కావచ్చు, లేపోతే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో ఏదో ఒక కీ లెవెల్. ఓకే. ఏదో ఒక కీ లెవెల్ దగ్గర ఫస్ట్ ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతది. ఆ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలంటే రిటైల్ ట్రేడర్స్‌ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? రిటైల్ ట్రేడర్స్‌ని అట్రాక్ట్ చేసే విధంగా అంటే ఇక్కడ చూసారా? ఒక కీ లెవెల్ దగ్గర మీకు బుల్లిష్ స్పిన్ బార్ వచ్చింది. రైట్? ఆ బుల్లిష్ స్పిన్ బారు అక్కడ పీడీఎల్ దగ్గర, పీడీహెచ్ దగ్గర, డే హై దగ్గర, డే లో దగ్గర ఉన్న స్టాప్ లాస్‌లని అంటే స్టాప్ లాస్‌లు తీసుకొని అది పిన్ బార్ కింద ఫార్మ్ అయింది. ఓకే. ఆ పిన్ బార్ ఫార్మ్ అయిన తర్వాత కూడా చాలా మంది లాంగ్‌కి వెళ్తారు. ఎందుకంటే ఒక సపోర్ట్ దగ్గర ఒక పిన్ బార్ వచ్చింది. రైట్? సో, యూజువల్‌గా రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారు? చాలా మంది లాంగ్‌కి వెళ్తారు ఇక్కడ. అవునా? చాలా మంది లాంగ్‌కెళ్తారు. అంటే ఏంటి? ఈ క్యాండిల్‌లో మీకు చాలా రకాల స్టాప్ లాస్‌లు ఉన్నాయి. అంటే చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఉన్నారు. ఆ విషయం వీళ్ళకి తెలుస్తది. ఎవరికి? స్మార్ట్ మనీ వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. రైట్? అప్పుడు దానికి నెక్స్ట్ ఇమ్మీడియేట్ క్యాండిలే ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తది. రైట్? ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రీవియస్ క్యాండిల్‌ని దీనికి ఎంత స్టాప్ లాస్ ఉంటాయో అవి టార్గెట్ చేసుకుంటది. సో, ఎప్పుడైతే ఈ 2 ఫార్మ్ అయ్యాయో అంటే ఏంటి? ట్రాప్ ఫార్మ్ అయింది. ఓకే. అది కూడా ఎక్కడ? ఒక కీ లెవెల్ దగ్గర. ఎప్పుడైతే ఒక ట్రాప్ ఫార్మ్ అవుతదో మనం ఆబ్వియస్‌గా ఒక ఫాలో అప్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, యాంటిసిపేట్ చేస్తూ మనం ఈ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ క్లోజింగ్‌లో ఎంట్రీ తీసుకోవచ్చు. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఏంటి? ఈ 2 క్యాండిల్ స్టిక్స్‌లో మీరు ఒక బెట్ కాస్తున్నారు. అంటే ఈ 2 క్యాండిల్ స్టిక్స్‌లో ఎవరో ఒకళ్ళు మాత్రమే గెలుస్తారు. ఇద్దరు గెలవరు కదా! ఎవరో ఒకళ్ళు మాత్రమే గెలుస్తారు. ఎయిదర్ వీడు గెలిస్తే మీ టార్గెట్ హిట్ అవుతది. వీడు గెలిస్తే మీ స్టాప్ లాస్ హిట్ అవుతది. అంతే. కదా! ఈ రెండే పాసిబిలిటీస్. మూడో పాసిబిలిటీ లేదు. అక్కడ సైడ్ వేస్‌లోకి వెళ్ళడానికి కూడా అవకాశం చాలా తక్కువ. ఎ ఎందుకంటే మీరు ఇది P1, P2 అనేది ట్రెండింగ్ డైరెక్షన్‌లో తీసుకోవాలి. అంటే ట్రెండ్ ఎటు వెళ్తుంటే అటు తీసుకోవాలి మీరు. రైట్? సో, ట్రెండింగ్ డైరెక్షన్‌లోనే ఉంటారు కాబట్టి ఒక కీ లెవెల్ దగ్గర ఒక బుల్లిష్ స్పిన్ బార్ గాని, ఒక బుల్లిష్ మర్బూజో గాని వస్తే ఏం చేస్తారు జనాలందరూ? అట్రాక్ట్ అవుతారు. ప్లస్ లాంగ్‌కి వెళ్తారు. రైట్? దాన్ని ట్రాప్ చేస్తూ నెక్స్ట్ క్యాండిల్‌లో ఒక స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ వస్తే యూ విల్ ఆహ్, యూ విల్ గెట్ మీన్స్ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ట్రాప్ అవుతారు. రైట్? సో, యూజువల్‌గా దీనికి టార్గెట్ 1:3 పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ రాసాను నేను ఫస్ట్ క్యాండిల్ ఆల్‌వేస్ బుల్లిష్ స్పిన్ బార్. అంటే ఒక బుల్లిష్ స్పిన్ బార్ ఉండొచ్చు. లేకపోతే బుల్లిష్ మరబోజు కూడా ఉండొచ్చు. తప్పేం లేదు. ఓకే. సో, ఆహ్, ఆహ్, బా క్యాండిల్ ఒక కలర్‌తో మనకు సంబంధం లేదు. రెడ్ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సెకండ్ క్యాండిల్ ఎయిదర్ బేరిష్ స్పిన్ బార్ ఉండాలి లేదా బుల్లిష్ మరబూజు ఉండాలి. రైట్? సో, ఈ నెక్స్ట్ కాంబినేషన్ చూడండి. సో, మార్కెట్ ఇలా డ్రాప్ అవుతుంది. ఒక కీ లెవెల్ దగ్గరకొచ్చింది. ఫస్ట్ క్యాండిల్ మీకు పిన్ బార్ ఫార్మ్ చేస్తుంది. రైట్? నెక్స్ట్ మరబూజో ఫార్మ్ చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. రైట్? సో, ఇప్పుడు మార్కెట్ అయితే ఈ ఈ పర్టిక్యులర్ సినారియోలో అయితే మార్కెట్ పైకి మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక బేరిష్ పిన్ బార్ వచ్చింది. అంటే ఈ బేరిష్ పిన్ బార్ చూసి చాలా మంది షార్ట్ చేస్తారు. ఎందుకంటే అది రెసిస్టెన్స్ కాబట్టి. సో, మార్కెట్ కింద నుంచి పైకి వెళ్తే పైన ఉన్న కీ లెవెల్స్ రెసిస్టెన్స్ కదా! రెసిస్టెన్స్ దగ్గర ఒక బేరిష్ పిన్ బార్ వచ్చిందంటే చాలా మంది ఆబ్వియస్‌గా ఆహ్, సెల్ చేస్తారు కదా! ఆ నెక్స్ట్ క్యాండిల్‌లో ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ స్ట్రాంగ్‌గా ఉంటే ఆబ్వియస్‌గా ఈ క్యాండిల్ డైరెక్షన్‌లోనే ప్రైస్ మూవ్ అవుతది. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్షన్ అనేది పైకే ఉంది. సో, అంటే ఒక ట్రెండింగ్ డైరెక్షన్‌లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్? నెక్స్ట్ కీ లెవెల్ పీడీహెచ్, పీడీఎల్ దగ్గర ఫస్ట్ ఒక బేరిష్ పిన్ బార్ వచ్చింది. ఆ తర్వాత ఒక బుల్లిష్ మర్బూజ్ వచ్చింది. రైట్? సో, ఇది పక్కా ట్రాప్. ఎప్పుడైతే ఒక కీ లెవెల్ దగ్గరికి వచ్చినాయో. ఈ సినారియోలో చూడండి ఒక బేరిష్ పిన్ బార్, ఒక బుల్లిష్ పిన్ బార్. ఓకే. సో, నాకెలా తెలుస్తదండి ఇది వస్తది అంటే మీరు ఒక సెర్టైన్ రూల్స్ పెట్టుకోవాలి. చాలా సింపుల్ రూల్స్.
ఎనీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయినా సరే ట్రెండ్ కి ఆపోజిట్ లో ఉంటే అది ఫేక్. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రెండ్ ఎటు ఉంది, పైకి మూవ్ అవుతుంది. అంటే ప్రైస్ పైకి వెళ్తుంటే ఒక బేరిష్ మర్బూజ్ వస్తే అది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని ఏమనుకోవాలి మీరు, అదొక ఫేక్ పిన్ బార్ అనుకోవాలి, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఇది ఫేక్ పిన్ బార్ కాబట్టి ఈ క్యాండిల్ స్టిక్స్ లో స్మార్ట్ మనీ వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేస్తారు. ఎందుకంటే యూజువల్ గా రిటైల్ ట్రేడర్స్ సపోర్ట్ దగ్గర బై చేస్తారు, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తారు. ఇది వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు, ఎవరికి స్మార్ట్ మనీ వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు. అందుకనే వీళ్ళని రిటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేయడం చాలా చాలా ఈజీ. ఆ ట్రాప్ ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసి మీరు అంటే మీరు స్మార్ట్ మనీతో పాటు ట్రావెల్ చేయడమే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. సో మీరు రిటైల్ ట్రేడర్‌లా ఆలోచించడం ఆపేసి, స్మార్ట్ మనీ లాగా ఆలోచిస్తే మీ లైఫ్ సింపుల్‌గా ఎళ్ళిపోతది. ఓకే, సో యూజువల్‌గా 96% పీపుల్ వాళ్ళకొక ప్రాసెస్ ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు, ఏది ఉండదు. సపోర్ట్ దగ్గర బై చేస్తారు, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తారు. తర్వాత ఒక బుల్లిష్ మార్బూజ్ వస్తే బై చేస్తారు, బుల్లిష్ పిన్ బార్ వస్తే బై చేస్తారు. ఇంకింతే. వాళ్ళకి పెద్దగా ఆలోచించరు. సో వాళ్ళెప్పుడు కూడా మీకు లిక్విడిటీగానే మారిపోతూ ఉంటారు, రైట్? ఇక్కడ చూడండి మార్కెట్ అనేది పైనుంచి కిందకి వెళ్తుంది. సో పైనుంచి కిందకి వెళ్తుందంటే డౌన్ ట్రెండ్ మార్కెట్ లో ఒక బుల్లిష్ బార్ వస్తే ఇట్స్ ఎ ఫేక్, రైట్? అండ్ ఈ క్యాండిల్ స్టిక్ ని ఈ మర్బూజీ క్యాండిల్ ఆటోమేటిక్ గా ట్రాప్ చేసేస్తారు. ఓకే, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కీప్ ఫాలోయింగ్ ఇట్. అండ్ మీరు 1:3 రిస్క్ టు రివార్డ్ పెట్టుకుంటే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నిఫ్టీ మొన్న 12th మే రోజున మీకు పక్కా ట్రెండింగ్ డైరెక్షన్ అయితే వచ్చింది కదా. సో ఎప్పుడైతే పక్కా వచ్చిందో ఈ పర్టికులర్ ఏరియా చూడండి, రైట్? ఇది డేలో అంటే ఆ రోజుకి ఆ టైంకి అంటే 1 o'clock టైంకి అది డేలో. ఎందుకంటే మీకు అక్కడ స్వింగ్ అవుట్ ఫామ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ లో కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్వింగ్ ఫామ్ అయింది, రైట్? ఎప్పుడైతే ఈ స్వింగ్ దగ్గర ఫామ్ అయిందో ఈ క్యాండిల్ బుల్ స్వింగ్ బార్ లేదు, కానీ ఈ క్యాండిల్ చూడండి 1345 క్యాండిల్ మీకు పక్కా బుల్లిష్ స్పిన్ బార్, రైట్? ఒక బుల్లిష్ స్పిన్ బార్ అది. ఆ బుల్లిష్ స్పిన్ బార్ లో చాలా మంది లాంగ్ వెళ్తారు, ఎందుకంటే మార్కెట్ చాలా పడిపోయింది. అండ్ దెన్ డేలో దగ్గర బుల్లిష్ స్పిన్ బార్ వచ్చింది, అంటే డేలో అంటే సపోర్ట్, అక్కడ బుల్లిష్ స్పిన్ బార్ వచ్చిందని చెప్పి చాలా మంది లాంగ్ వెళ్తారు, అవునా? ఆ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇట్ ఈస్ ఏ పక్కా బేరిష్ క్యాండిల్, రైట్? అంటే ఈ రెడ్ క్యాండిల్ లో ఉన్న వాళ్ళు ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉన్న వాళ్ళని ట్రాప్ చేశారు. అది చాలా చాలా క్లియర్ గా ఉంది, రైట్? సో మీరు వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళమే బెట్ కట్టాలి. అంటే ఈ రెడ్ క్యాండిల్ మీద బెట్ కట్టారనుకోండి, ఆబ్వియస్ గా మీకు ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది, రైట్? నేనేం చెప్పాను, ఈ ట్రేడ్ సెటప్ చాలా బాగా పనిచేస్తుంది. యూజువల్ గా 1:3 పెట్టుకోండి. ఓకే, ఈ సెటప్ వస్తే కనుక 1:3 బాగా వర్కౌట్ అవుతుంది, రైట్? ఇక్కడ 1:3 కాదు, ఇంకా ఎక్కువగా వెళ్ళింది. బట్ నేనైతే 1:3 ఫాలో అవుతాను ఈ ట్రేడ్ సెటప్ కి, అండ్ ఇట్ హస్ గివెన్ ఏ గుడ్ రిజల్ట్, రైట్? ఆ రోజే కాదు, ఆ నెక్స్ట్ రోజు కూడా చూడండి. ఇప్పుడు ఇది స్మార్ట్ మనీ అని చెప్పాను కదా, ఆ నెక్స్ట్ రోజు ఓపెనింగ్ లో కూడా పర్టికులర్ గా ఆ ఏరియాలోకి వచ్చి అక్కడి నుంచి మీకు ఒక మంచి సెల్ ఆఫ్ అయితే ఇచ్చింది, రైట్? సో మీరు అదే స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు, ఎందుకంటే ఈ 2 క్యాండిల్స్ లోనే మీకు స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా చేయరు మార్కెట్ ని అక్కడి నుంచి కన్నా పైకి వెళ్ళడానికి, రైట్? ఇది ఎస్ఎంటి ట్రేడ్ సెటప్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. యుఎస్ ఆయిల్ మన 4 hour లో అయితే వచ్చింది, రైట్? ఎక్కడ వచ్చింది? ఎస్, ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇది మార్కెట్ అనేది ట్రెండింగ్ డైరెక్షన్ లో ఉంది, అంటే డౌన్ సైడ్ డైరెక్షన్ లో ఉంది. అండ్ ఇది పీడిఎల్ దగ్గర ఒక బుల్లిష్ స్పిన్ బార్ వచ్చింది, రైట్? పీడిఎల్ దగ్గర ఒక బుల్లిష్ స్పిన్ బార్ వచ్చింది. నెక్స్ట్ ఒక మర్బూజా క్యాండిల్ వచ్చింది, రైట్? అంటే ఇది పక్కా బేరిష్ క్యాండిల్, దీన్ని కూడా ట్రాప్ చేస్తుంది, రైట్? సో ఈ 2 క్యాండిల్ స్టిక్స్ ని ఫాలో అయితే యూ కెన్ గెట్ 1:3. అండ్ మళ్ళీ మార్కెట్ ఆ ఏరియాలోకి రిటర్న్ వచ్చినప్పుడు ఇట్ హాస్ గివెన్ ఎ డౌన్. సేమ్ ప్యాటర్న్ మీరు నిఫ్టీలో 5 minutes లో చూసారు, క్రూడ్ ఆయిల్ అంటే యుఎస్ ఆయిల్ 4 hours లో చూసారు. సో మీకు టైం ఫ్రేమ్ మారితే యాక్యురసీ అనేది బాగా పెరుగుతుంది, ఓకే? బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ సెటప్. ఈ సెటప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది, ఓకే? దీన్నే P1 P2 అంటారు, లేదా ఎస్ఎంటి అని కూడా అనుకోవచ్చు. సో ఇది నా పట్ల ట్రేడ్ సెటప్, ఇది ఎవరిది కాదు, ఇది ఇది కంప్లీట్ గా నేను డెవలప్ చేసుకున్న ట్రేడ్ సెటప్. చాలా బాగా వర్క్ అవుతుంది, ఓకే? దీన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈ ఒక్క ట్రేడ్ సెటప్ తోనే వస్తుంది. నేను ఒక్క ట్రేడ్ సెటప్ ఫాలో అవుతానండి, ఇంకేం ఫాలో అవుతానంటే పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే ఏది వర్కౌట్ అవ్వదు, పేషెన్స్ ఉంటే వర్కౌట్ అవుతుంది, ఓకే?
రైట్. మీకిది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. బట్ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి బాగా. అప్పుడు మీకు బెటర్ ఐడియాస్ వస్తాయి. అండ్ బెటర్ క్వెషన్స్ కూడా వస్తాయి. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.